తీసుకుపోరు మిగతా వాళ్ళు వస్తారు. హాస్టల్ సిబ్బంది అంటున్నా. ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి నాకు ఈ అవకాశం వల్ల నేను శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి తొలి సమావేశంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తావించేటటువంటి అవకాశం అసెంబ్లీలో రావడం వల్ల ప్రధానంగా పేద విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నటువంటి వారి పరిస్థితిని కళ్ళారా నేను చూసిన తర్వాత చాలని నిత్యార్థులతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండలేదు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రస్తుతం ఉన్నటువంటి నెట్ ఛార్జీలను కనీసం ఒక 50% పెంచాల్సిందిగా ప్రభుత్వానికి నేను అసెంబ్లీలో విజ్ఞప్తి చేయగా ప్రభుత్వం కూడా చాలా సానుకూల స్పందన. సహజంగా ప్రతిపక్ష శాసనసభ్యులు లేవనెత్తేటటువంటి ప్రశ్నలకు ప్రభుత్వాలు కొంత పెడచెవిన పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ నేను ప్రతిపక్ష శాసనసభ్యుని అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారు కేబినెట్లో చర్చించి ఈ రాష్ట్రంలో దాదాపు 7.5 నుంచి 8 లక్షల విద్యార్థులకు ఈ యొక్క పెంచినటువంటి మెస్ ఛార్జీల వల్ల దాదాపు 40% పెరిగినటువంటి మెస్ ఛార్జీల వల్ల మరి ఆరోగ్యంగా వాళ్ళు ఉండడానికి, అదేవిధంగా మిగతా ఛార్జీలన్నీ కూడా పెరిగినందుకు నేను ప్రభుత్వానికి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిలాబాద్ ప్రజలిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కారంకు మరొక మార్గమైంది. గతంలో దాదాపు అనేక సంవత్సరాలుగా ఈ సమస్య గురించి పెండింగ్లో ఉన్నప్పటికీ మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సమస్య మీద దృష్టి సారించలేదు. మరి పేద విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ రోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెస్ ఛార్జీలు సరిపోవని, ఈ యొక్క మెస్ ఛార్జీలు ఖచ్చితంగా పెంచాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా ఆ యొక్క చర్చలో సభ్యులంతా కూడా పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా విద్యార్థులు కానీ మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడుతుంటే ఒక రకమైనటువంటి సంతోషం అనిపిస్తా ఉంది. నేను మాట్లాడినటువంటి మాటల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి ఆ విషయం పరిష్కారమైందంటే అంతకన్నా ఎక్కువ సంతోషం. ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు పేద విద్యార్థులు అధికారులే మా తల్లిదండ్రులుగా భావించి, తల్లిదండ్రులు కూడా గొప్ప ఆలోచనతో నమ్మకంతో ప్రాణంగా ప్రేమించేటటువంటి ఆ యొక్క పిల్లల్ని మీ చేతిలో పెట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుతారన్న ఒక గొప్ప నమ్మకంతో ఆలోచనతో ఆ పిల్లల్ని మీకు అప్పగించడం జరిగింది. ఆ పిల్లల పట్ల మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఇప్పటికే తీసుకుంటున్నాం. ఇంకా మీ పిల్లలకు ఏ రకమైన ఆ ఆలోచనతో ప్రేమాభిమానాలతో ఉంటూ వారికి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో శ్రద్ధ చూపిస్తారు. ఈ పిల్లల మీద కూడా అదే రకమైనటువంటి భావనతో ఉంటారని ఆశిస్తూ మరి అదేవిధంగా ఇంకా రేపు రాబో రోజుల్లో నేను ప్రజా సమస్యల పట్ల తప్పకుండా శాసనసభలో చర్చ చేసే ప్రయత్నం చేస్తాను. ఏది ఏనమో చివరిగా ఒక నాయకునికి సంతృప్తినిచ్చేది నేను ప్రవేశపెట్టినటువంటి లేదా ప్రతిపాదించినటువంటి లేదా ప్రభుత్వాన్ని అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానమే రాకుండా ఆ ప్రశ్నకు పరిష్కారం దొరికింది, ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరికింది అని అంటే అంతకన్నా ఎక్కువ సంతోషం ఇంకోటి ఏం లేదు. ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలలో సహజంగా ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష శాసనసభ్యులు ఏదైనా ప్రతిపాదన చేస్తే దాన్ని కేవలం ఒక విమర్శగా మాత్రమే తీసుకుంటారు, సానుకూలంగా స్పందించేటటువంటి పరిస్థితులు చాలా అరుదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష శాసనసభ్యుడు లేవనెత్తినటువంటి అంశాన్ని మరి రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఈ విషయాన్ని రాష్ట్రం అంతా కూడా ఇమీడియట్ గా దాదాపు 40% మెస్ ఛార్జీలు పెంచి ఈ యొక్క పిల్లలకు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ